చేదై ఉండగా దైవ సన్నిధి పట్ల ఆసక్తిని కలిగి ఉండటం అనేది ఇది మనకు ఎంతో ప్రయోజనకరమైన విషయం. మరి ఈ సమయంలో మనము యోహాను సువార్త 15వ అధ్యాయము కొన్ని వచనాలలో ప్రారంభించి మనం చదువుకుందాం. దైవ గ్రంథం వారు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడిన విషయాలు ఒక గొప్ప సందేశంగా మనము వినపరుచున్నాము. 15వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ చాలా విషయాలు వారికి తెలియచేసిన విధానం మనం చూస్తాం. మన ధ్యానానికి ఆధారంగా 15వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చదువుతున్నారు. 15వ అధ్యాయంలో 20వ వచన భాగాన్ని చదువుతున్నారు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు మాట ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. ఈ వేకువ జామున మీ పాద సంధికి మమ్మల్ని స్తోత్రములు. ప్రభా, మీ సన్నిధిలో చేరవచ్చిన మీ బిడ్డలైన మమ్మల్ని మీరు దర్శించి ప్రభా, మరి ఏ మాటలు ఆత్మలకు అవసరమై ఉన్నవో, ఏమి మాటలు ఆత్మలకు ప్రయోజనకరమై ఉన్నవో అట్టి మీ మాటలు మీరు మాకు అనుగ్రహించమని, ఏ మాట తర్వాత ఏ మాట మాకు అవసరమై ఉన్నదో అట్టి మీ మాటలు ప్రభా మీరు మాకు అనుగ్రహించుదరని మీ ఆత్మ సహాయం కోరుచూ ఉన్నాం. దగ్గర నుండి దూరం నుంచి వినిచిన వారికి మేలు కలిగినట్లుగాను ప్రభా మరి ప్రోత్సాహమును దిద్దుబాటును ఈ సన్నిధిలో మేము పొందినట్లుగాను మీరు సహాయం చేదురని, చదువుకున్న లేఖన భాగాన్ని వివరముగా విఫలముగా మీరే మాకు వివరించి బోధించాలని ఆశిస్తూ గొప్ప బోధకుడు, ఆత్మల కాపరి, అధ్యక్షుడు నయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి చాలా విషయాలు ఈ అధ్యాయంలో వారితో సంభాషించిన విధమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 20వ వచనములో మనం చదువుకున్న లేఖన భాగమును చాలా ఈ అధ్యాయానికి ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. 12 మంది శిష్యులను ప్రభు పిలిచి వారిని తన పని కొరకే సిద్ధపరుస్తూ, తన పని కొరకే పంపించడం కొరకు వారిని సిద్ధపరుస్తూ ఆయన చెప్పిన మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుకుందామా? 20వ వచనంలో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అంటే దీని అర్థమేమి? లోకులు
నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించురు. నా మాట గైకొని ఎడల ఏ మాట కూడా గైకొనరు. నా మాట వింటే మీ మాట కూడా వింటారు కదా. నా మాట వింటే మీ మాట కూడా వింటారు. నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన 12 మందిలో యోధా తప్పిపోగా నిలిచి ఉన్నవారు ప్రభు యొక్క మాటలు విలిచి ఉన్నప్పుడు వారి హృదయాల్లో కలిగే ఆలోచన మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ప్రజలు నా మాట వినటం లేదు కాబట్టి మీ మాట కూడా నన్ను హింసిస్తున్నారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట వినటం లేదు కాబట్టి మీ మాట కూడా వినరు. నా మాట వింటే మీ మాట వింటారు. నన్ను హింసిస్తున్నారు కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట వినటం లేదు, మీ మాట కూడా వినరు అంటే వినేవారికి ఎట్లా ఉంటుందో చెప్పండి. ప్రభువుని హింసిస్తున్నారు, అదే హింసాకాండ మా మీద కూడా జరుగుద్ది అని వారు ఆలోచన కలిగినప్పుడు ఆయన వెంబడించడానికి మనసు ఉంటుందా? మాకున్నటువంటి ఉద్యోగాలు కదా, మాకున్నటువంటి ఆదాయాలు, మాకున్నటువంటి సర్వసంపదలు, మాకు కలిగిన వాటిని విడిచి, కుటుంబాన్ని కూడా విడిచి ప్రభుని వెంబడిస్తున్నామే. ఈయన చెప్పే మాటలేమి? లోకమును హింసిస్తుంది, మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఆ మాట వినగానే వారి హృదయంలో కలగవలసిన విషయం ఏమంటే ఇంతకి చాలు. ఎంతకి చాలు? ప్రభువా, నేను మిమ్మల్ని వెంబడించడంలో ఇంతకి చాలు. ఇంత హింసాకాండను మేము సహించలేము, మేము భరించలేము, కాబట్టి మేము వెళ్ళిపోతాం అని ఆలోచన వారి అంతరంగంలో వచ్చి ఉండాలి. వచ్చిందా అనే మాట ఇక్కడ లేదు, వచ్చి ఉండాలి. వాస్తవం అది మానవ స్వభావం. అయినను వారు విన్నారు. వారు విని ప్రభు యొక్క మాట పైన వారి నమ్మిక ఉంచి ప్రభువు చెప్పిన మాటల్లో వారు అర్థం చేసుకున్న విషయం ఏమంటే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టే, అది హింసిస్తున్నట్టే మమ్మల్ని కూడా హింసిస్తుందా? ఓకే. లోకం మీ మాట వినటం లేదు, మా మాట కూడా వినదా? ఓకే. కాబట్టి ప్రభువాన్ని నేను వెంబడించి ఉన్నాము కాబట్టి నిన్ను ఎలాగైతే లోకం అర్థం చేసుకుంటుందో మమ్మల్ని కూడా అలాగే అర్థం చేసుకునేటువంటి విధానంలో లోకం ఎలాగైతే మీ మీద దాడి చేస్తుందో అదే ప్రతి దాడి మా మీద చేసిన, లోకం ఎలాగైతే మీ మాటకు త్రోసివేస్తుందో అలాగే త్రోసివేసిన మేము మాత్రము నిన్ను విడవము. దేవ తీర్మానం, మేము మాత్రం నిన్ను విడవము, నిన్ను వెంబడించటంలో మేము వెనుకదీయము అని వారి అంతరంగంలో వారి ఆలోచనలో ఒక గట్టి నిర్ణయాన్ని, ఒక గట్టి తీర్మానాన్ని కలిగి ఉన్నారు కనుకనే చెప్పండి, ఈ మాట విన్న తర్వాత అపోస్తలులు ఆయనను వెంబడించగలిగారు. మనం గమనించాలి. వెంబడించడంలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రభువారు అంతకుముందు వారికి ఏ సంగతులు అయితే బోధించారో, ఏవైతే వారి కళ్ళారా చూస్తున్నారో, ఏ సంగతుల పట్ల వారి విశ్వాసం ఉంచారో, ఈ విషయాలన్నీ కూడా వారి హృదయంలో బలపడిపోయినాయి. దేవుని కొరకు వారు ఏమైనా మనం చెయ్యాలి, ప్రభు కొరకు ఏమైనా ఎలాగైనా మనము మన జీవితాలు అర్పించాలని అప్పటికి వారు కలిగి ఉన్నటువంటి బలమైన ఒక గట్టి నిర్ణయంలో వారు ఉన్నారు కనుకనే ప్రభువు చెప్పిన మాటల్ని విన్నారు, అక్కడే నిలిచి ఉన్నారు అని మనం గమనిస్తాం. ఆనాడు ప్రభువు చెప్పే మాటలకి వారు చెదిరిపోవాలి. ఈనాడు కూడా దైవ గ్రంథంలో మనం వెలుగుతూ మన ప్రభువుని ఎలా హింసించారో, ఆయన శిష్యులను ఎలాగూ వారి యొక్క మరణ సందర్భాలు ఎటువంటి రీతిలో వారు మరణించారో, ఈ విషయాలన్నీ మనం దైవ గ్రంథంలో చదువుకుంటున్నాము. ఇప్పుడు మనకు కూడా ఈ సంగతులు తెలుసు. ఆయన బోధించారు, ఈవేళ రాత్రుల్లోనికి తెచ్చారు. మనం కూడా చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది అని, మనకు కూడా హింసాకాండం ఉంటుంది,
మనకు కూడా తిరుగుబాటు ఉంటుంది, మన మాట కూడా త్రోసివేశారు ఉంటారు, మనల్ని కష్టపరిచేవారు ఉంటారు అని దైవ గ్రంథంలో మాటల ద్వారా మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి అంటే, ఆనాడు ప్రభువు చెప్పిన మాటలకి వారు ఎలా శిరస వహించి శ్రమైన, ఖడ్గమైన, కరువైన, హింసైన వారు ఎలాగో నిలవటానికి తీర్మానం చేసుకున్నారో ఈవేళ మనం కూడా చెప్పండి అట్టి తీర్మానంతో ప్రభువుని వెంబడించవలసిన వారిగా ఉంది. ప్రభువు నేరుగా వారితో చెప్తున్నాడు, విన్నారు వాళ్ళు. ఆ విన్న మాటలకు ఎవరూ స్పందించలేదు. ప్రభు ఇట్టి శ్రమలైతే మేము వారవలేము, మేము వెంబడించలేము అని ఎన్నడూ కూడా వారు మాట్లాడినవారు కాదు. వారు ముందు కాలంలో ప్రభు తర్వాత వారు ఏమి కాబోతున్నారనే సంగతులు ప్రభు వారికి తేటగా తేటగా వివరించిన వారు వెనుతిరిగిన వారు కాదు, చెదిరిపోయిన వారు కూడా కాదు. అయితే ఏ సంగతులు మనం చదువుకుంటున్నామో మరి మన జీవితానికి వచ్చి మనం కూడా ఒక గట్టి తీర్మానాన్ని, గట్టి నిర్ణయాన్ని, ఒక నిర్దిష్టమైన, ఒక బలమైన తీర్మానంతో మనము ప్రభువుని వెంబడించవలసిన వారిగా ఉన్నాము. కనుక ఈ అధ్యాయంలో ఒక 5 సంగతులు ప్రభు వారితో మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవడం ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ చెప్పిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 15వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? నాయందు నిలిచి ఉండడం చెప్పడానికి పైన ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నాలో ఫలింపని ప్రతి తీగను. దీని అర్థమేమి? 20 వచనంలో మనం విన్నాం, ప్రభువుని వెంబడించడంలో ఒక నిర్దిష్టమైన, ఒక బలమైన, ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని కలిగినటువంటి వారుగా మీరున్నారు. కాబట్టి మీరు నాతో ఉండగలుగుతున్నారు, నన్ను వెంబడించగలుగుతున్నారు, నా మాటలు వినగోరుతున్నారు. శ్రమైన, హింసైన, బాధ అయిన, కరువైన, ఖడ్గమైన కదా, నన్ను వెంబడించగలిగినటువంటి ఆ నిర్దిష్టమైన నమ్మకత్వం మీలో ఉన్నది. కాబట్టి మీరు నాతో ఉన్నారు కదా, నాతో ఉండగలిగారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు. ఒక ఫలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటే అర్థం ఏమంటే, మీరు అవిధేయులుగాను కదా, వెంబడించడానికి అర్హత, యోగ్యత లేనివారు గాను, నా యందు నిలిచి ఉండటానికి మనసు లేనివారుగా ఉన్నట్లయితే నా తండ్రి ఏం చేస్తాడు? వాటిని కత్తిరించి పారవేసే ఉండేవారు. కానీ మీరు ఎలాంటి వారు? నిలిచి ఉండేవారు కనుక మీరు నాతో ఉండగలిగారని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటలను మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇక్కడ ప్రభువే చెప్పిన ఒక 5 మాటలు మనం గమనిస్తాం. 4వ వచనం చూడండి మరలా, నాయందు నిలిచి ఉండుడి. అది ఆ మాట, నాయందు నిలిచి ఉండుడి అనే మంచి మాట మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఉన్నారు. ఇక ముందు కాలంలో జరగబోయేది ఉంది. హింసాకాండం ఉంది, త్రోసివేయటం ఉంది, ఎట్టివేయటం ఉంది కదండి. నన్ను ఎట్లాగైతే తుణీకరిస్తారో, నన్ను ఎట్లాగైతే త్రోసివేస్తారో, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ ముందు కాలంలో జరగబోతా ఉన్నాయి. అయితే నా మాటలు మీరు విన్నారు, నా మాటలు నిలిచి ఉన్నారు కాబట్టి అని చెప్పి 4వ వచనంలో చెప్పాడు, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచియుందును. నాయందు నిలిచి ఉండుడి. ఈ మాట చాలా విలువైనది. నమ్మిన దేవుని పిల్లైన మనము ప్రభువు నందు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఇది స్థిరత, స్థిరమైన స్వభావం, స్థిరమైన నమ్మకత్వం,
స్థిరమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. నమ్మిన మనము అస్థిరులము కాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనము ఏమై ఉండాలంటే స్థిరులుగా ఉండాలి అనే దానికి సూచన. నా యందు నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండాలి. నాలో నిలిచి ఉండడం అనే మంచి మాట స్థిరతను చూపిస్తూ ఉంది. నమ్మిన దేవుని పిల్లైన మనము కొంతకాలమే మన భక్తి జీవితంలో కొనసాగి కదండి, కొంతకాలము తరువాత లోకంలో కలిసిపోయేవారుగా, ప్రభుకు దూరంగా ఉండేవారుగా, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు. ఏమై ఉండాలంట? నిలిచి ఉండుట, స్థిరతను చూపిస్తూ ఉంది. ఇదే కదండి పౌలు ఫిలిప్పీ 4లో ఎఫెసీ 4లో చెప్తా ఉన్న మంచి మాట చూడండి. ఫిలిప్పీ 4:1. ఫిలిప్పీ 4:1. ఫిలిప్పీ 4 కదా, 4:1. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులయుండుడి అనే మంచి మాట చూస్తున్నాం. ఇది పౌలు ఫిలిప్పీలకు రాసిన మాట మనం వెరుగుదాం. కాబట్టి మీరు ఏమై ఉండాలి? నమ్మిన మాట నిజమే, ఆరాధిస్తున్న మాట నిజమే, ప్రభు సన్నిధికి రావటం నిజమే, ప్రభు కార్యాలు చేయటం నిజమే. కానీ శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, కటకమైనను మీరేమై ఉండాలి? ప్రభువులో స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉంటే జరిగేది ఏమి? పౌలు అంటాడు ఇక్కడ, కావున అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ఆశిస్తున్నా నా ప్రియ సహోదరులారా, నా ఆనందం మీరే, నా కిరీటం కూడా మీరే. నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు మీరు ఏమై ఉండాలంటే స్థిరులై. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఎందరో అస్థిరులు ఉన్నారు. ఆనాడు ప్రభువుని వెంబడించిన వారిలో ఒకే ఒక దినం 70 మంది బయటికి వెళ్ళిపోయారు. ప్రభువారు అన్నాడు, పేతురు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవారు. శోధనలు వచ్చిన, సమస్యలు వచ్చిన, లోకం మనల్ని నిందించిన, లోకం మనల్ని హింసించిన, ఆనాడు అపోస్తులు ఎలాగైతే ప్రభు యొక్క మాట పైన వారు స్థిరులై ఉన్నారో, వారు నిలకడగా ఉన్నారో, వారు స్తంభం వలె ఉన్నారో, దేవుడు నమ్మిన మనం కూడా ప్రతి విషయంలో కూడా, అది మేలైనా కావచ్చు, కీడైనా కావచ్చు, ఉపద్రవమైనా కావచ్చు, వాటిలో మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఏమై ఉండాలంట? స్థిరులుగా ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ 15వ అధ్యాయంలో చెప్పిన చాలా విశేషమైన మాటలు ఆనాడు వారు తేటగా వినగలిగారు కనుక వారికి ఉన్నటువంటి తీర్మానాన్ని ప్రభు యొక్క సన్నిధిలో చూపిన వారిగా మనం చూస్తున్నాం. కనుక నా యందు మీరు ఏమై ఉండాలంటే నిలిచి ఉండండి. ఎందుకు ఈ గట్టి మాట చెప్పగలుగుతున్నారు అంటే, కొందరు ప్రభుని వెంబడిస్తున్నారు. కొందరు రొట్టెల కొరకు, కొందరు స్వస్థతల కొరకు, కొందరు అద్భుతాలు చూసి సంతోషించడం కొరకు ఆయన వెంబడించే వారిగా ఉన్నారు. కనుక వీరు వస్తారు, వెళ్ళిపోతారు నిజమే. కానీ మీరైతే ఏమై ఉండాలి? నా యందు స్థిరులయ్యి. ఇవాళ సంఘాల్లో కూడా యవనస్తులుగా ఉన్నవారు, ఉద్రేకపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు కదా. వారి యొక్క ఆసక్తి ప్రారంభ దినాల్లో ఎంత విస్తృతంగా ఉంటుందో, ఎంత ఉద్యమంగా ఉంటుందో కదా. అందరికంటే ముందు రావటం, పరిచర్య చేసే విషయంలో సహకరించడం, ఒకవేళ పాడగలిగిన వారైతే పాడటం, సహకరించడం, పరిచర్య చేయటం, అది ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి కాలేజీలో ఏమైపోతుంది? చల్లారిపోతుంది. దీన్ని మా ఏరియాలో ఏమంటారంటే తాటాకు మంట. ఏమంటారు? తాటాకు మంట. తాటాకు మంట ఏం చెప్పుంటుందండి? బాగా ఆరిపోయిన తాటాకుని వెలిగించగానే ఒకేసారి చుట్టూ ఉన్నవారు దూరంగా తప్పుకుంటారు. అంత మంట ఒకేసారి వస్తారు. మంట రావటం, ఆరిపోవటం ఒకేసారి కదా. అలా గుప్పును రావటం, సప్పును ఆరిపోవటం. ఆ మూడు ఏమవుతుంది తెలుసండి? గాలికి ఎగిరిపోవటం, ఆనవాళ్ళు కూడా లేకుండా పోవడం. ఈ తాటాకు మంట బట్టి మనం ఎవరు కలిగిన వారమై ఉండకూడదు. స్థిరులముగా ఉండాలి. ఆ స్థిరత దేని అందంటే
శ్రమయందును బాధ ఎందును కదా. శ్రమలు, బాధలు, శోధనలు, సమస్యలు వచ్చిన ప్రభువులో ఏమై ఉండాలంటే స్థిరులై ఉండాలని చెప్పి ప్రభు అన్నారు. నాయందు నిలిచి ఉన్నాడు, నాయందు నిలిచి. ఇక్కడే మరొక మాట మనం గమనిస్తాం చూడండి. యోహాను 15వ అధ్యాయంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మనకు మరొక మాట 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం మళ్ళా చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అన్నాడు. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల ఏముండాలంట? మీరు నా యందు నిలిచి ఉండండి అని చెప్పిన ప్రభువే మరలా చెప్తున్నారు, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఈ మాటలు మీ తదనంతరం వరకు, మీ జీవిత పర్యంతరం వరకు ఏవై ఉండాలి? మీలో ఉండాలి అని మనం చూస్తాం. ఎందుకంటే విన్నారు మంచిదే, విన్న వాటిలో కఠినమైన బోధ కనబడుతుంది మంచిదే, వారి తీర్మానం బాగుందో మంచిదే, కానీ నేను ప్రకటించే ఈ మాటలు ఏవైతే నేను తెలియజేస్తున్నానో, ఏవైతే మీకు వివరిస్తున్నానో, ఏవైతే ఈ సమయంలో మీరు వింటున్నారో ఈ మాటలు విని విడిచిపెట్టేవాడిగా కాక నా మాటలు ఎక్కడుండాలి? ఆ మాటలు మీ యందు ఉండాలి. నా మాటలు మీ యందు ఉండాలి. ఉండడం అంటే అర్థమేమి? అనుసరించడం కొరకు కదండి. ఉండడం అంటే అనుసరించడం కొరకు. ఏ మాటలైతే నేను మీకు అందిస్తున్నానో, ఏవైతే మీరు చదువుతున్నారో, లేక ఏవైతే మీరు వింటున్నారో, ఏవైతే నేను వివరిస్తున్నానో ఈ మాటలు మీ యందు ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉండుడి, నా మాటలు మీ యందు నిలిచి ఉండనివ్వడి అనే మాట చూస్తాం. దేవుని మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి. దేవుని మాటలు ప్రపంచాన్ని ఎదిరించడానికి తగిన శక్తి కలిగిన మాట. యోహాను రాసిన మొదటి పత్రికలు కదండి, 2వ అధ్యాయం 14వ వచనమా చదవండి. చదవండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది అన్నాడు. ఇంకా మాట చదవండి. దేవుని మాటలు నిలిచి ఉంటే జరిగేది ఏంటి చెప్పండి? దుస్థితిని జయించగలరు. అపవాదిని ఓడించాలన్నా, జయించాలన్నా, శరీరాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా ఏముండాలంట మనకి? ఆయన మాటలు. నేను మనం చదువుకున్నాం, దావీదు చెప్పే మాట కదా. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి దావీదు చెప్పే మంచి మాట ఏమనగా, నీ మాటలు నా శ్రమలో నాకేమై ఉన్నాయి? నెమ్మది కలిగించాయి అని చెప్పాడు. దేవుని మాటలు శ్రమలో మనకి ఊరట కలిగించేవి దేవుని మాటలు, అపాయములో మనల్ని ఆదుకునే దేవుని మాటలు, శోధన మన మీదకి వచ్చినప్పుడు మనల్ని ఆదరించేది దేవుని మాటలు మాత్రమే కాదు. దుష్టుని జయించాలన్నా, ఈ శరీరాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా ఏవి మనకు అవసరం అంటే దేవుని మాట. యేసు ప్రభువు మాటలు ఎంతో ధన్యకరములు, యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు, ఎంతరంగీకరింతురో వారే ధన్యులు, యేసు ప్రభుని మాటలు
ప్రభు మాటలు ఎంతో విలువైనవి, ప్రభు మాటలు ఎంతో అమూల్యమైనవి. అవి మన ఆపదలో వాళ్ళని ఆదరించే మాటలు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించే మాటలు మాత్రమే కాదు, దేహాన్ని జయించాలి అన్న, లోకాన్ని జయించాలి అన్న, సాతాన్ని జయించాలి, ఓడించాలి అన్న దేవుని మాటలు మనకి ఎంత అవసరమైనవి. కనుకనే దేవుని వాక్యాన్ని చదవాలి, తరచుగా దేవుని వాక్యాన్ని చెప్పండి వినాలి. అందుకనే ప్రకటన గ్రంథం వినివారు ధన్యులు. దేవుని వాక్యాన్ని చదవలేక వినాలి. దేవుని వాక్యం ద్వారా మనకు కలిగి ఉన్నటువంటి ఆ సహవాసము మన ఆత్మీయ జీవితాన్ని పరిపక్వత లోనికి నడిపించేదిగా లేఖన భాగం ద్వారా మనం గమనిస్తాం. కనుకనే పిల్లల దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్పే మంచి మాట, నా మాటలు మీ యందు నిలిచి ఉండను. మీరు ఎక్కడ ఉండాలి? నా యందు నిలిచి ఉండాలి. నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే మీరు బలవంతులు. ఏమంటే యోహాను పత్రికలో దేవుని వాక్యం మీ యందు ఉంది కనుక మీరు దుష్టుని జయించెదరు అనే మాట గమనిస్తారు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మన హృదయం నిండా, మన ఆత్మ నిండా దేవుని వాక్యము కదా నిండి ఉండాలి అనే మాట కూడా లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాలు నిండి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనల ద్వారా దేవుని స్తుతించాలి, దేవుని వాక్యం చేత మన హృదయాలు నిండి ఉండాలి అని చెప్పే లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రభుని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన వాక్యం చేత మన హృదయాలు నింపబడి ఉండాలి అనే మాటలు మనం చూస్తాం. ఒక మాట చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచన భాగం చదువుకుందాం. 19వ వచన భాగం చదువుకుందాం. ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కలిగి ఉండవలసిన మరొక మాట చూడండి. కొలస్సీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. ఏమన్నాడు? 16వ వచనమా, 3:16 కదండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేసు సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో చెప్పండి సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం సమృద్ధిగా మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హృదయము దేవుని వాక్యంతో నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే మంచి మాట మనం చూస్తున్నాం. 119:9 కదండి మనం నిన్న చదువుకున్నాం. చదవండి ఆ మాట. మనం విరిగిన మన సందర్భంలో చదవటం మనకి ఎంతైనా అవసరం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు. ఒక వ్యక్తి జీవితం శుద్ధీకరించబడాలి అన్నా, ఒక వ్యక్తి జీవితము లోకాన్ని జయించాలి అన్నా, ఒక వ్యక్తి జీవితము శ్రమల్లో ఆదరించబడాలి అన్నా ఏముండాలంట? దేవుని వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు. చెప్పండి. ఈ వాక్యమును బట్టి ఇంకా చెప్పండి. దాన్ని జాగ్రత్తగా చూసుకుని సార్, దాన్ని జాగ్రత్తగా చూడబట్టి అర్థం ఏంటంటే దేవుని వాక్యమును విన్నాం మంచిదే, చదువుతున్నాం మంచిదే, దాన్ని జాగ్రత్తగా అంటే అర్థం ఏంటంటే మన భక్తి జీవితానికి అవసరమైన మాటలు కదండి దైవ గ్రంథంలో తీసుకుని మన హృదయంలో దాచుకుని ఆ మాటల ద్వారా మనం నింపబడి లోకానికి సాతానికి కదండి మరి మన దేహానికి అవకాశం ఇవ్వకుండా వాటిని ఎదిరించి ప్రభు కొరకు జీవించడానికి దేవుని వాక్యం మనకెంతో
ప్రయోజనకరమైనది అని మనం చూస్తాం. కనుక ప్రభు చెప్పిన మాట, మీరు నాయందు నిలిచి ఉండుడి. రెండవది, నా మాటలు మీ యందు నిలిచి ఉండనివ్వుడి అని చెప్పి 15వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి. 9వ వచనం, మూడో మాట మనం చూస్తున్నాము, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు ఎంత జాగ్రత్తగా ఆనాడు శిష్యులతో మాట్లాడుతూ ఆ సందేశాన్ని ఆయన వారికి అందిస్తూ అన్నాడు, మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండుడనే మంచి మాట చూస్తా ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడో మనం ఎరుగుదాం. కనుక నా ప్రేమ యందు మీరు ఏమై ఉండాలంటే నిలిచి ఉండుడి అనే మాట చూస్తా ఉన్నాం. నిలిచి ఉండు, నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీలో నిలిచి ఉండనివ్వండి. చెప్పండి, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి అనే మాట చూస్తాం. ప్రేమించిన ప్రభు ఆ ప్రేమ యందు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ప్రేమలో ఏముండాలి, ప్రేమ యందు మనం ఏమై ఉండాలి, ఆయన ప్రేమించిన ఆ ప్రేమలో మనం ఏమై ఉండాలి, నిలిచి ఉండాలి అన్నాడు. నిలిచి ఉండాలి. ప్రభు ఎంతగా మనం ప్రేమించాడో ఎఫెసీ పత్రికలో మనం చూడగలం కదండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను కదా. మంచి మాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనం ఎలాంటి వారము? దుర్వాసన గలవారు, చెడు వాసన గలవారు. కీర్తన గ్రంథములు అంటాడు, నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. దుర్వాసన గలవై స్రవించుచున్నవి. బుక్కవారి తైలములో ఒక చచ్చిన ఏగ పడగా ఆ తైలం అంతా కూడా కంపు కొట్టును అని సంఖ్యలో చెప్తారు. కనుక మన జీవితం ఎలాంటిదంటే కంపు జీవితం, చెడు జీవితం. మన జీవితంలో మంచి కొంచెమైనా లేనివారు. అది కడవలో చెప్పాడు కదండి 6వ అధ్యాయంలో, భూలోకమును చూసినప్పుడు నరులు ఏమై ఉన్నారట, చెడిపోయి ఉండెను. చెడిపోయిన మానవ జీవితం, పాడైన మానవ జీవితం, దుర్వాసనతో మానవ జీవితం, నరకానికి నాశనానికి మాత్రమే సిద్ధంగా ఉన్న మానవ జీవితం. అలాంటి మనల్ని ప్రభు ప్రేమించి పరిమళ వాసన గలవారుగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అనే మాట. మన కొరకు తనను తానుగా అప్పగించుకున్నాడు. ఎంతగా అప్పగించుకున్నాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను, అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. ఆయన బలవంతంగా పట్టుకుని సిలువేసిన వారు కాదు, అది బలవంతపు మరణం కాదు. కేవలం ఇష్టపూర్వకంగా నన్ను ప్రేమించి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన ఇంటి వారుగా, తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి, తన రాజ్య యాప్తిని కదా లోకంలో ప్రకటించడానికి నశించిపోతున్న మనల్ని ప్రేమతో ఆయన రక్షించుకున్నాడు. మనకి ప్రియమైన వారులారా, దేవుడు మనకిచ్చిన రక్షణ అమూల్యమైనది. ఎంత అమూల్యమైనదంటే కీర్తన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఒక వ్యక్తి రుణము ఎన్నడూ తీరక అట్లుండవలసిందే అన్నాడు కదండి. అట్లా ఉండవలసిందే, అది ఎన్నడూ తీరదు, ఎవరో తీర్చలేరు అన్నాడు. అలాంటి పాప రుణాన్ని కొలస్సీ పదిలో చెప్పాడు కదా, మేకులతో కొట్టివేసి రుణపత్రాన్ని చించివేసి మన మీద ఉన్నటువంటి ఆ పాప రుణాన్ని తీసివేశాడు. ఇంతటి ప్రియ ప్రభు ఇంతగా మనం ప్రేమిస్తే మనం ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాం? ప్రభుని ప్రేమించడంలో మనం చాప్యం చేస్తున్నామా? ప్రభుని ప్రేమించడం అంటే ఏదో ఆదివారం రావటం కూర్చోవటం, లేక నియమిపడం రావటం కూర్చోవటం, మనకి మనముగా వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు. ప్రభుని ప్రేమించడం అంటే, ప్రభుని ప్రేమించడం అంటే ప్రభు యొక్క రాజ్య యాత్రి కొరకు మళ్ళీ మనము సమర్పించుకోవాలి. సువార్త ప్రకటించడం కొరక, పరిచర్య చేయటం కొరక, సంఘాలు నూతనంగా స్థాపించడం కొరక, మనకంటే ముందు రక్షించబడిన వారు
వారి ముందు వెళుతూ ఉండగా వారి సహకారులుగా, వారికి కదండి పరిచారకులుగా, దేవునికి పనిలో యవనస్తులుగా ఉన్నవారు ముఖ్యంగా సహకరించేవారుగా ఉండాలి. అది ప్రభువును మనం ఏం చేసినట్లు? ప్రేమించినట్లు. ప్రేమ అనేది క్రియలతో కూడింది అన్నాడు. ప్రేమ క్రియలతో కూడింది. కోరికనే హృదయంలో ప్రేమ ఉందంటే కాదు. ఆ క్రియ ఏది అంటే ఆయన పని విషయంలో, ఆయన సేవ విషయంలో, ఆయన యొక్క రాజ్యవ్యాప్త విషయంలో మనము కూడా వ్యక్తిగతమైన సమర్పణ కలిగి ప్రభు కొరకు ఇవ్వటములో, ప్రభు కొరకు పరిచర్య చేయటములో, ప్రభు యొక్క సువార్త వ్యాప్తి కొరకే మనకున్నటువంటి సమస్త అవసరాలు ఆపి ప్రభు యొక్క సేవ కొరకు వెళ్ళటములో మనం చేసే పరిచర్య అంతా కూడా, లేక ఈ కార్యాలన్నీ కూడా ఏం చూపిస్తా ఉన్నాయంటే ప్రభువును మనం ప్రేమించే విధము చూపిస్తా ఉంది. ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తున్నామనే దానికి క్రియలే కారణం. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. వచ్చి కూర్చొని వెళ్ళిపోవడమే ఇతకు పని కాదు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నామో అనే దానికి క్రియలు కనపడాలి. క్రియలు. ప్రభు మనల్ని ప్రేమించాడు దానికి రుజువేంటి? యోహాను సువార్తలో అన్నాడు కదండి, ఆయన మనల్ని ప్రేమించడం దానికి రుజువుగా మన కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్నే ప్రేమించడం దానికి ఒక రుజువు. ప్రేమించడం దానికి ఒక రుజువు. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు ఏంటంటే చెప్పండి, ప్రభు యొక్క కార్యాల్లో, ప్రభు యొక్క పని విషయంలో, ప్రభు యొక్క పరిచర్య విషయంలో, ప్రభు యొక్క రాజ్యవ్యాప్తిలో మనంగా ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని మనకున్న ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, మన అవసరాలు కదండి, మనకున్న వాటన్నిటినీ చక్కబెడుతూ ఆ ప్రభు పనిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు యొక్క పని విషయంలో మనం కొనసాగటమే చెప్పండి ప్రభుని మనము ప్రేమించామనే దానికి రుజువుగా మనం చూస్తూ ఉన్నాం. దైవగ్రంథంలో మాటలు మనం ఆలోచన చేస్తుండగా ప్రభుని మనం ప్రేమిస్తున్నాం. అది అడిగారు పేతురుని కదండి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురికి అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు అడుగుతున్నది ఈయన? అనుమానం వచ్చి అన్నాడు, ప్రభా నీవే ఎరుగుదు, నేను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలియను. ఎందుకు ప్రభు ఆయన అలా అడిగి ఉన్నారు అంటే ముమ్మారు అడగటం వల్ల ఉద్దేశం ఏంటంటే ఆనాడు పేతురుని స్వయంగా ప్రభు అడిగారు. ఈవేళ వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నారు, సోదరుడా సోదరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా కుమారుడు నా కుమార్తె నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమిస్తున్నాను అని అంటే దానికి రుజువేది? ఆయన పని విషయంలో, ఆయన కార్యాల విషయంలో, ఆయన పరిచయ విషయంలో మనకు అప్పగించుకుని చేసేదే ప్రేమకు రుజువు, ప్రేమకు గురుతు అని మనం చెప్పగలం. చూడండి, ఉదయం లేవగానే సాయంకాలం వరకు మన దేహాన్ని అప్పగించి కష్టపడుతున్నాం. ఎవరి కొరకంటే మన కుటుంబాన్ని, భార్యని ప్రేమిస్తున్నాం, బిడ్డలను ప్రేమిస్తున్నాం, మన కుటుంబ వ్యవస్థను ప్రేమిస్తున్నాం, మన గృహాన్ని మనం ప్రేమిస్తున్నాము కనుకనే దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. బిడ్డలను ప్రేమిస్తున్నాం, వారికి మంచి ఉద్యోగాలు లేక వారికి మంచి విద్య, ఉద్యోగం, వారు ఎదుగుదల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. కారణం పెట్టి వారిని మనం ప్రేమిస్తున్నాం, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం, దాని కొరకు ఎంతో కష్టాన్ని వేయించేస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు. మరి ప్రభు పనిలో కదా, ప్రభు పనిలో అలాగనే మనం ప్రయాసపడినట్లయితే ఆ ప్రభుని మనం ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు. మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, దేవగ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం, 15, 11 ఏమంటాడు? మీ యందు ఆ సంతోషము ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు ఎంత తేటగా చెప్పారో చూడండి. ఆ సంతోషము మీ సంతోషం కదా, నా సంతోషము మీ సంతోషం. 11వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీ యందు నా సంతోషం ఉండవలనని అనే మాట. మీ యందు చెప్పండి, నా సంతోషం. ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఆనాడు వారితో? ప్రభు వారితో వారితో చెబుతూ ఏం కోరుకున్నాడంటే నా
సంతోషం, నా సంతోషం మీ యందు నా సంతోషం. ఉదాహరణకి తల్లికి తండ్రికి మనం ఎప్పుడు సంతోషాన్ని కలిగించగలం? వారి మాట వినినప్పుడు కదా. వారి మాట వినినప్పుడు, వారు చెప్పినట్లు చేసినప్పుడు, వారి ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు, వారి ఉద్దేశాలు మేరకు మనం జీవించినప్పుడు తల్లికి తండ్రికి మనం ఏం కలిగించగలమంటే సంతోషాన్ని కలిగించగలం. ఇప్పుడు ప్రభు అన్నాడు, నా సంతోషం ఏం కావాలి? మీ యందు నా సంతోషం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. మీ యందు నా సంతోషం, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మీ యందు నాకేముండాలి? మీ యందు నా సంతోషము ఉండవలననియు అనే మాట చెప్పి, మీ యందు నా సంతోషం. కనుక ప్రభు మనలోని కోరుకునేది ఏమంటే ఆయన్ని మనం ఏం చేయాలంట? సంతోషపరచాలి. ఆయన సంతోషపరచాలి. తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత కదా, తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడు తండ్రి? తప్పిపోయిన నా కుమారుడు మరలా దొరికెను. చనిపోయేవాడు ఏమయ్యాడు? బ్రతికి ఉన్నాడు. కనుక ఏమన్నాడు? ఆ మాట చెప్తాను. వారు సంతోషపడ సాగిరి అనే మాట మనం చూస్తున్నాం. వారు సంతోషపడ సాగిరి. సంతోషం అనేది ఇక్కడ ముమ్మారుగా రాయబడింది. ఒకటి, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు యజమాని సంతోషిస్తున్నాడు కదా. పడిపోయిన నాణ్యము దొరికినప్పుడు యజమానురాలు సంతోషిస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని లేక తండ్రి ఏం చేస్తున్నాడట? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. కనుక ప్రియమైన వారులారా, దైవ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట, మీ యందు నాకేముండాలి? సంతోషం. సంతోషం కారణమేమి? ఆయన ఉద్దేశాలు మనము నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తాన్ని మనము జరిగించినప్పుడు కదా. ఆయన పని విషయంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన మాట ప్రకారంగా నెరవేర్చినప్పుడు ఆయన మనల్ని బట్టి ఏం చేయబోతూ ఉన్నాడంటే సంతోషించబోతున్నాడు. అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ అదే పని ఆయన చెప్పిన మాట, నా సంతోషము మీ సంతోషము, సంతోషము సమాధానములు అనే మాటలు ఫిలిప్పీ పత్రికలు ఎక్కువసార్లు మనం చూస్తాం. పౌలు రాసిన పత్రికలన్నింటిలో ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఆయన సంతోషాన్ని గురించి రాశాడు. ఆయన సంతోషాన్ని గురించి రాశాడు. ఈ మాటలు ఎందుకు మనం వింటున్నామంటే, పౌలుకి గలతీ సంఘాన్ని బట్టి ఏమీ లేదు, సంతోషము లేదు. కొరింథీ సంఘాన్ని బట్టి ఏమీ లేదు, సంతోషము లేదు. కానీ ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలుకి ఏముంది? సంతోషము. మనల్ని నడిపించిన వారు, మన కొరకు ప్రార్థిస్తున్న వారు, మన సంఘం వరకు చేర్చిన వారు, మనకంటే ముందు ప్రభులో ఉన్నవారు, ఈ రక్షణ మార్గాన్ని మనకి తెలియపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మన ద్వారా ఏం కలగాలట? సంతోషం కలగాలి. సంఘములో పెద్దలుగా ఉన్నవారు, అట్టి వారికి మన నడవడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన ఉనికి ద్వారా సంఘములో మన యొక్క బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నామో వారు చూసి మనల్ని బట్టి వారికి సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. సంపూర్ణమైన సంతోషం. కానీ అట్టి సంతోషాన్ని వారికి మనం అందించే విషయంలో నిర్లక్ష్యం కలిగిన వారు కాక, సంతోషానికి రుజువు ఏంటంటే వారు మాట చెప్పండి వినటమే, అలాగున చేయటమే. అన్ని విషయాల్లో అట్టి వారికి మనం లోబడి ఉండటమే మన సంతోషానికి లేక ప్రభుని సంతోషపరచడానికి కారణము అనే మాట మనం చూస్తాం. మరొక మాట లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం.
11వ వచనంలో మనం చూసాం కదండి. మీ యందు ఏముండాలి? ఆ సంతోషం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువును మనం సంతోషపరుస్తున్నామా? ప్రభు సంతోషాన్ని పరిపూర్ణం చేస్తున్నామా? లేక మన సంతోషం, మన సంతృప్తి, మన యొక్క లేక మన యొక్క ఉనికి కాపాడుకుంటున్నామా? లేక ప్రభుకి సంతోషాన్ని, సంతృప్తిని మనం కలుగు చేసేవారుగా ఉన్నామా? ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రభువునందు ఆయన ఆనందించిన వాడు. మనల్ని బట్టి కూడా ప్రభు ఆనందించాలంటే ఆ తండ్రి చిత్తాన్ని ప్రభు నెరవేర్చి, ప్రభువుకి ఎలాగే తండ్రికి ఎలాగే ఆనందాన్ని కలుగు చేశాడో, ఆయన ఆనందాన్ని ఎలా పరిపూర్ణం చేశాడో, మనం కూడా శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, నిట్టూర్పైన, నిస్పృహ అయినా, ఏదైనా కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభువును మనం ఏం చేయాలి? సంతోషపరచవలనగా లేఖనాల్లో మనం గమనిస్తాం. ఆఖరిగా లేఖనాల మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయంలోని చూడండి, 14వ వచనం. మీరు నాకేమై ఉంటారు? స్నేహితులై ఉందురు అన్నాడు కదా. ఏం చేస్తే? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు అన్నాడు కదా. నా స్నేహితులై యుందురు. ఇది ఎంత మంచి మాట చూడండి. దేవుడైన యెహోవా చెప్పిన ఒక మంచి మాట ఉంది కదా, పాత నిబంధనలో. చెప్తారా? అబ్రహాము నా స్నేహితుడు. ఎవరు చెప్పగలుగుతున్నారంటే, ఆశ్చర్యకరమైన సంగతి, సృష్టికర్త అయిన దేవుడే అబ్రహామును గురించి ఇచ్చే సాక్ష్యము, అతను నా స్నేహితుడు అనే మాట చెప్పాడు కదా. కనుక అతను నా స్నేహితుడు అని చెప్పడం అనేది చిన్న మాట కానే కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనలో ఎవరి గురించైనా సరే భుజం మీదలో చేసి ఇతను నా స్నేహితుడు అన్నాడని ఇక్కడ ఒక సభలో, ఆ దినాన్ని అనుకున్నటువంటి ఆనందం అంతగా పొంగిపోతాం. ఈ సంగతి అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ సృష్టికర్త దేవుడే ఆనాడు అబ్రహాముని గురించి చెప్పాడు, అబ్రహాము నాకు స్నేహితుడై ఉన్నాడు. స్నేహితుడనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే, మనసిప్పి మాట్లాడుకునే సంగతులు స్నేహితుడు మధ్య మాత్రమే ఉండగలం. అలాగైతే ప్రభు మనకేమై ఉన్నవాడట చెప్పండి? స్నేహితుడై ఉన్నాడు. నేను మీ స్నేహితుడును అన్నాడు కదండి హెబ్రీ పత్రికలో. వారు నా సహోదరులను చెప్పుటకు నేను సిగ్గుపడువాడిని కాను. నా స్నేహితులను కానీ నా సహోదరులను కానీ చెప్పుటకు నేనేం కానంటే సిగ్గుపడువాడిని కాను. ఆయన మనల్ని స్నేహితులను పిలవడం అనేది సామాన్యమైన సంగతి కానే కాదు. ఇంతటి స్నేహభావం, సత్సంబంధం ప్రభువుతో మనం కలిగి ఉండటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆ ధన్యత, ఆ కృప, ఆ ఆశీర్వాదము సామాన్యమైంది కాదు అని మనం గమనించాలి. మనము ప్రభువుకి ఏమైన వారము స్నేహితులు అంటే అది సామాన్యమైన మాట. ఆయన హృదయ రహస్యాలు కదండి, ఆయన ఆలోచనలు మనకి వినిపించడం కొరకే ఆయన మన స్నేహితుడిగా ఈ లోకాన్ని దిగివచ్చాడు. ఆయన మన స్నేహితుడిగా మన మధ్య నివసించాడు. ఆయన మన స్నేహితుడిగా ఈ లోకంలో మన కొరకు అనేక సంగతులు బోధించి వెళ్ళాడు. కనుక ఆయన మనకి స్నేహితుడై ఉన్నాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రభు మనకి స్నేహితుడిగా ఉండి మన పట్ల చూపే ఆ స్నేహ భావములో మనము మన జీవితాలు కడ వరకు కొనసాగడం ఎంతైనా మంచిది అని మాట చూస్తున్నాం. స్నేహితుల మధ్య ఉండే ఆ సత్సంబంధం, ఆ అవినాభావ సంబంధం, ఆ ప్రేమ అనురాగం అనేది మన లోకంలో ఎవరితో కూడా మనము ఉండలేదు. అట్టి మహోన్నతుడే మనకి స్నేహితుడిగా చెప్తున్నాడు. మీరు నాకు స్నేహితులయ్యుందురు అనే మంచి మాట సామాన్యమైన విషయం అది కానే కాదు. 20వ వచనంలో ఏం చెప్పాడండి? మనం చదువుకున్నాం కదా, 20వ వచనం 15-20లో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునండి అన్నాడు. 27వ వచనం చూడండి. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును నాకు
వాక్య మిత్రులు అన్నాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు, నా యొద్ద ఉన్నవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమలోకి వెళ్ళక ముందు అనేకమైన విషయాలు చెప్పి ఇక్కడ మనం చదువుకున్న 20వ వచనములో ఆయన చెప్పిన మాట ఏమంటే, నా మాట గైకొన్ని ఎడల అన్నాడు. ఇన్ని చెప్పాను కదా, చెప్పబడిన ఈ మాటలన్నీ మీరు మీ జీవితంలో ఏం చేయాలి? వాటిని గైకోవాలి అన్నాడు, గైకొనాలి అన్నాడు. నాకేమన్నాడంటే, మొదటి నుండి మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు, మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నవారు అనే మాట చూస్తాం. ప్రభు నందు ప్రియమైన వారులారా, మనం ప్రభువుతో ఉన్నవారమా, ప్రభువుతో ఉన్నవారమా, లోకంతో ఉన్నవారమా, మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మన ప్రభువుతో ఉన్నవారమా, మన స్నేహం ప్రభువుతో ఉన్నదా, మన యొక్క జీవిత శైలి ప్రభువుతో ఉన్నదా? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన వ్యాపకాల విషయంలోనే ఆలోచన చేస్తున్నామా? ప్రభువుని గురించి తలంచువారుగా ఉన్నామా? దావీదు మహారాజు చెప్పే ఒక మంచి మాట కదండి. దావీదు చెప్పే మంచి మాట, ఎల్లప్పుడూ కదా ఏమన్నాడు? ఎల్లప్పుడూ అని మాట చెప్పాడు. ఎల్లప్పుడూ ఆ ప్రభువుని గురించి అనే మాట చెప్పాడు. ఎల్లప్పుడూ పని చేసుకున్నా, ప్రయాణం వెళ్ళినా, మన అవసరతలో ఉన్నా, మన అక్కర్లో మనం ఉన్నా, ఎల్లప్పుడూ మనకి దృష్టి ఎవరిపైన ఉండాలట? ప్రభువు పైన, ప్రభువు పైన. నాతో ఉన్నవారు, మొదటి నుంచి నాతో ఉన్నవారు అనే మంచి మాట. మనం ప్రభువుతో ఉన్నామా? యోధ కొంతకాలమే ప్రభువుతో ఉన్నవాడు, కానీ మొదటి నుంచి కడ వరకు హతసాక్షులయ్యే వరకు అపోస్తలులు ప్రభువుతో ఉన్నవారు. చర్మాలు చీలుస్తున్నా, రంపాలతో కోస్తున్నా, నూనెకోగలో వేసిన శ్రమ ఎంత తీవ్రమైనా కానీ ప్రభుకి దూరంగా ఉన్నవారు కానే కాదు. మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి దేవునితో ఆయన కలిగినటువంటి సత్సంబంధం. యోహాను 15వ అధ్యాయంలో ఏమంటాడు, 14వ అధ్యాయంలో ఏమంటాడు? మనం ఎరుగుదు కదండి, నేనయు తండ్రియు ఏకమై ఉన్నాం, ఏకమై ఉన్నాం. సిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, తండ్రి ఎలాగ నువ్వు నా చెయ్య విడిచింది. అంతవరకు ఏకమైనటువంటి తండ్రి కుమారుల యొక్క ఆ బంధము సిలువలో ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడవగా భరించలేకపోయాడు, సహించలేకపోయాడు. పిల్లరా వినండి, ప్రభువుకి మనం వేరుగా ఉండి ఏమీ చెయ్యలేము. ఇక్కడే చెప్పాడు, వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ప్రభువుతో ఉన్నవారముగా, ప్రభుతో ఉండి ఎప్పటి వరకు అట? మొదటి నుంచి ఉన్నవారు ఎప్పటి వరకు ఉన్నారు? వాళ్ళు చివరి వరకు ఉన్నారు. మరి మన యొక్క అనుభవం ఏంటో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. అలాగిన ప్రభుతో ఉండటానికి ప్రభు తన కృప, ఆత్మ సహాయము ఎల్లప్పుడూ మనకు దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వేకువ జాములో ఈ మాటల వినుటకై ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమయ అనుభూతిని బట్టి మీకు స్తోత్రం. అల్పులమైన మా పట్ల మీరు చూపుతున్న మీ కృప కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన అపోస్తలులు ప్రభా మరి మీ పరిచర్య వరకే పంపక ముందు ఆయన ఎన్నో విషయాలు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి వారు పొందబోయే శ్రమలను గురించి, ముందు కాలం యొక్క జరిగే పరిస్థితుల గురించి వివరించి బలపరిచి ఈ లోకం నుండి ఎలాగైతే మీ సందుకు చేరువచ్చున్నారు ప్రభా, నమ్మిన మేము మా జీవితాల్లో మొదటి నుంచి చివరి వరకు అది ఏ పరిస్థితి అయినా నమ్మకంగా ఎడవగా నీలో జీవించినట్టు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి.